Namaskaram to all our parents and good morning, my dear students. Very recently, మనకి బ్రాంచెస్లో ఉన్న అడ్మిన్ ప్రిన్సిపల్స్, అకాడమిక్ ప్రిన్సిపల్స్, అలానే గుంటూరు క్యాంపస్లో సెంట్రల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఈసి, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, అడ్మిన్ ప్రిన్సిపల్, అకాడమిక్ ప్రిన్సిపల్, సిమిలర్లీ సిఎంఏ కోర్సెస్ అడ్మిన్ ప్రిన్సిపల్స్, అకాడమిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ వీళ్ళందరితో కలిపి ఒక జూమ్ యాప్లో కాన్ఫరెన్స్ ఒకటి 2.5 hours కండక్ట్ చేయడం జరిగిందండి. నేను కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మాస్టర్ మైండ్స్లో చదివిస్తున్న అంటే మీ పిల్లల్ని చదివిస్తున్న ప్రతి పేరెంట్ అండి ఒక 5 to 10 minutes అలాట్ చేసి ఈ యొక్క ఆడియో ఫైల్ లేదా వీడియో ఫైల్ ఖచ్చితంగా వినండి. ప్లీజ్ డూ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్. ఎవరైనా మీ మాస్టర్ మైండ్స్లో కంటిన్యూ చేయదలుచుకోలేదు, నో ఇష్యూ అండి. మీ పిల్లలు ఎక్కడున్నా బాగుండాలి. కంటిన్యూ చేయదలుచుకున్నారు, తప్పనిసరిగా ఈ ఆడియో ఫైల్ వినండి. ఓకే, లెట్ మీ కంటిన్యూ అండి. సో ఈ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరికీ ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఒక ప్రజెంట్లీ ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఫ్యూచర్లో వచ్చే ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మే 2019తో కంపేర్ చేస్తే, అంటే ప్రీ కరోనా పీరియడ్ అండి, కంపేర్ చేస్తే మే 2021లో వచ్చిన కలెక్షన్స్ అంటే హార్డ్లీ 30%. అంటే మే 2019లో ఒక 1 crore కలెక్షన్స్ వస్తే మే 2021లో 30 or 35 మధ్యలో ఉందండి. కొన్ని బ్రాంచెస్లో 35 ఉంది, కొన్ని బ్రాంచెస్లో ఈవెన్ 25 కూడా ఉంది. సో యావరేజ్న నేను 30+ అనుకుంటున్నాను. బిలో 35 అండ్ అబోవ్ 30, అంటే రేంజింగ్ ఫ్రమ్ 30 to 35%. ఇది కలెక్షన్స్ అండి మే 2021. మనం ఒక బడ్జెట్ అనుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్ 100 రూపీస్. 100 రూపీస్ వస్తే స్పెండ్ చేసి రన్ చేయటం ఈజీ, కానీ 100 రూపీస్ బడ్జెట్ పెట్టుకొని 30 రూపీసే వచ్చిందనుకోండి, స్పెండ్ చేసి రన్ చేయటం చాలా కష్టం. అండ్ అలానే ఎప్పుడు ఈజీ అవుతుందంటే మనకున్న క్యాంపస్లు ఏపీలో కానీ, తెలంగాణలో కానీ, గుంటూరులో కానీ, వీ హ్యావ్ మల్టిపుల్ క్యాంపసెస్. 5 కాదు, 10 కాదు, 20 కూడా కాదండి, ఈవెన్ మోర్ దాన్ దట్. అవి వెకేట్ చేసేసి వెళ్ళిపోయాం అనుకోండి, అసలు ఆ బర్డన్స్ ఉండవు. అవి వెకేట్ చేసేసి వెళ్ళిపోతే అసలు బర్డన్స్ ఉండవు. బట్ కంటిన్యూ చేస్తున్నాం కదా, పాపం బిల్డింగ్ ఓనర్స్ తప్పే ఉంటే మనం కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎంతో కొంత రెంట్ ఇవ్వాలి. ఒప్పుకున్న రెంట్ ఇవ్వకపోతే ఎంతో కొంత రెంట్ ఇవ్వాలి కదా. ఒప్పుకున్న రెంట్ ఇవ్వకపోతే పర్లేదు, వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే చెక్ చేసుకుంటారు, ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్న రెంట్ ఏంటి, మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఇస్తున్న రెంట్ ఏంటి. అలానే మాస్టర్ మైండ్స్ వాళ్ళు బిజినెస్ లేకపోయినా ఎంతో కొంత ఇస్తా అన్నారు, మనం సపోర్ట్ చేస్తేనే కదా ఒక ఇన్స్టిట్యూషన్ రన్ అయ్యేది అని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్లస్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ఆలోచించుకుంటున్నారు. మా ప్రపోజల్స్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, యాక్సెప్ట్ చేయొచ్చా లేదా, సపోర్ట్ ఇవ్వచ్చా లేదా అని ఆలోచించుకునే సపోర్ట్ చేస్తున్నారు. సిమిలర్లీ రీసెంట్గా జరిగిన మీటింగ్లో అండి ఈ ప్రిన్సిపల్స్ అందరూ అండ్ అలానే డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళు కూడా గమనించారండి. ఆల్మోస్ట్ 14 months అయిపోయింది. మార్చ్ 2020 నుంచి మే 2021, 14 months అయిపోయింది. వాలంటరీగా వాళ్ళు, సార్ కాస్ట్ కటింగ్ ఏదైనా ఉంటే చెప్పండి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. పే కటింగ్ ఏదైనా ఉంటే చెప్పండి, యాక్సెప్ట్ చేస్తాము. ఆల్రెడీ కొంత తగ్గించే ఇస్తున్నామండి. ఎందుకు అబద్ధం చెప్పడం, కొంత తగ్గించే ఇస్తున్నాం. ఇంకా తగ్గించుకోవడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. చెప్పాం, మేము మోయగల పరిస్థితి లేదండి. బట్ మీ అందరూ ఎలా అయితే స్టూడెంట్స్, పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారో ఈ కష్ట సమయంలో, ఏంటి మీరు ఇస్తున్న సపోర్ట్ అండి, ఫీజు కట్టి. అలానే మేము కూడా మీకు సపోర్ట్ చేయటం మా బాధ్యత అనుకొని సపోర్ట్ చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, మరి ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది కదా, క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అని నడుస్తుంది కదా, మరి మీకు ఎందుకు కలెక్షన్స్ తగ్గుతాయి? ఎస్, 4 ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ మీకు మీ అబ్జర్వేషన్లో పెడతానండి, మీ నోటీస్లో పెడతాను. ఒకటి, మేలో మనకి సిఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి. అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ ఇంక్లూడింగ్ సెంట్రల్ ఆఫీస్ అట్లీస్ట్ 1000 అడ్మిషన్స్ ఉంటాయండి. సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది, సిఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అట్లీస్ట్ ఒక 1000 అడ్మిషన్స్ ఉంటాయి. ఈసారి మేలో జరగాల్సిన ఎగ్జామ్స్ ఇంకా జరగలేదండి. ఇనీషియలీ దే గాట్ పోస్ట్పోన్ టు జూన్, లేటర్ దే గాట్ పోస్ట్పోన్ టు జులై. అండ్ జూలైలో కూడా ఆ టైంకి జరుగుతా లేదా ఒక చిన్న డైలమా అయితే ఉంది. సో అంటే ఒక బ్యాచ్ ఏదైతే రావాలో, ఒక 1000 అడ్మిషన్స్ బ్యాచ్, అది లేదు. అలానే సిఏ ఫైనల్లో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ అని ఉంటాయండి. అట్లీస్ట్ ఒక 1000 సిఏ ఫైనల్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ ఉంటాయి. ఈసారి 1000 అడ్మిషన్స్ లేవండి. వెరీ హానెస్ట్, అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు, తక్కువే ఉన్నాయి. కానీ గతంలో ఏంటి, మనకి 2 ఫీజులు వచ్చేయండి, స్టడీ అవర్స్ ఫీజులు, రివిజన్ ఎగ్జామ్స్ ఫీజులు. బట్ ఇప్పుడు ఓన్లీ రివిజన్ ఎగ్జామ్సే కండక్ట్ చేస్తున్నాం, ఫిజికల్గా స్టడీ అవర్స్ కండక్ట్ చేయట్లా. సో 50% అక్కడ ఫీజు తగ్గిపోయిందండి. స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అనుకోండి, ఇంట్లో అయినా సరే క్లాసులు నడుస్తుంది. బట్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటి పేరులో 2 చూడండి, కాంబినేషన్ ఆఫ్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఓన్లీ రివిజన్ ఎగ్జామ్సే కండక్ట్ చేస్తున్నామండి, స్టడీ అవర్స్ కండక్ట్ చేయలేకపోతున్నాం. 6 months బ్యాచ్ అండి అది, 6 months బ్యాచ్ అండి అది. 6 monthsకి తీసుకునేటువంటి ఫీజు యూజువల్గా 20,000 ఉంటుంది, ఇప్పుడు 10,000 తీసుకుంటున్నాం. అండ్ ఇది కాకుండా మే జూన్ 2028 ఉందండి, జిఎస్టీ వాళ్ళు
మనకి నోటీస్ పంపించడం జరిగింది. మీ స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి జీఎస్టీ కలెక్ట్ చేసి కట్టండి. జస్ట్ లైక్ మీరు హోటల్కి వెళ్తే మీ నుంచి జీఎస్టీ కలెక్ట్ చేసి ఆ రెస్టారెంట్ ఓనర్ తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టేస్తాడు కదండి. అలానే మాకు నోటీస్ వచ్చింది. అది ఇన్కమ్ ట్యాక్స్ కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అవుట్ ఆఫ్ అ పాకెట్ కట్టుకోవాలి. జీఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. మీ నుంచి కలెక్ట్ చేసి కట్టాలి. ఈ టైంలో ఫీజు కట్టడమే చాలా కష్టం. ఫీజు కట్టడానికే చాలా ఇబ్బంది పడుతున్న పేరెంట్స్ దగ్గర మళ్ళీ 18% జీఎస్టీ, మెస్ మీద 5% జీఎస్టీ కట్టమని నోటీస్ వచ్చింది. కోచింగ్ ఫీజు మీద 18% జీఎస్టీ. ఎలా కలెక్ట్ చేస్తామండి? అండ్ 2 ఇష్యూస్ అండి. మా పక్క ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు అసలు బిల్స్ ఇవ్వనే ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. ఫీ రిసిట్ ఇవ్వరు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు జీరో బిజినెస్ చేస్తారు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు జీఎస్టీ కలెక్ట్ చేయకుండా మేము జీఎస్టీ కలెక్ట్ చేస్తే మా ఫీజు పెరిగిద్దండి, కొన్ని అడ్మిషన్స్ తగ్గుతాయి. దట్ ఈస్ వన్ కన్సర్న్. సెకండ్ థింగ్, ఫీజు కట్టడమే కష్టంగా ఉన్నప్పుడు మళ్ళీ జీఎస్టీ అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి మీకు. సో అవుట్ ఆఫ్ అవర్ పాకెట్ జీఎస్టీ కట్టేస్తున్నామండి. రీసెంట్గా అండి మార్చ్ 2021కి జీఎస్టీ ఏప్రిల్లో కట్టాం. ఎంత కట్టాం? 45 lakhs కట్టామండి. ఒక 1 monthకి 45 lakhs అంటే పర్ డే 1.5 lakhs. ఏప్రిల్ కూడా కట్టామండి. నాకు కరెక్ట్గా డేటా నా దగ్గర లేదు, అందుకని నేను చెప్పట్లేదు. అప్పుడు కూడా ఏప్రిల్లో కూడా అట్లీస్ట్ 20-25 lakhs కట్టుంటాం. ఏప్రిల్ మంత్ది మేలో కడతాం. మార్చిది ఏప్రిల్లో కట్టాం. ఏప్రిల్లో మేలో కడతాం. మేలో కూడా కట్టుంటాం. ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2021 అట్లీస్ట్ 20-25 lakhs కట్టుంటామండి పర్ మంత్ అండి. స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేయకుండా, 1 rupee కూడా కలెక్ట్ చేయకుండా. ఇప్పుడు సపోజ్ మీరు హోటల్కి వెళ్తారు, 1000 rupees బిల్ అయింది. యాడ్ జీఎస్టీ 5%. రెస్టారెంట్లో 5% ఉంటుంది. అంటే 1000 కాదు మీరు పే చేసేది, 1050 rupees. మేము చేస్తుంది ఏంటి? ఆ 1000 rupees కలెక్ట్ చేసి దాంట్లో 50 rupees తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టేస్తున్నాం. అంటే 950 rupees మాకు నెట్ మిగులుతుంది. వేరే హోటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? 1000 rupees + 50 rupees, అంటే 50 rupees కలెక్ట్ చేసి తీసుకెళ్ళి కట్టేస్తున్నారు. ఆ 1000 rupees అలా మిగులుతుంది. మేము మీ నుంచి కలెక్ట్ చేయకుండా మాకు వచ్చేటువంటి 1000 రూపీస్లోనే ఆ 50 rupees మా జేబులో నుంచి కట్టేస్తున్నాము. అంటే మాకు నెట్ వచ్చేది 950నే. అండ్ ఇక్కడ 50 rupees అంటే ఏంటంటే 5%. బట్ మాకు జీఎస్టీ నోటీస్ వచ్చింది 5% కాదండి. రేట్ ఆఫ్ జీఎస్టీ మారుతుందండి. రేట్ ఆఫ్ జీఎస్టీ మారుతుంది. దాన్ని క్లాసిఫికేషన్ లేదా టారిఫ్ రేట్స్ అని అంటారు. మాకు 18% అండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రేట్ ఆఫ్ జీఎస్టీ 18% అండి. అంటే మీరు ఒక 10,000 rupees ఫీజు కడితే జీఎస్టీ మీ నుంచి కలెక్ట్ చేస్తే ప్లస్ 1,800 rupees మీ నుంచి కలెక్ట్ చేయాలండి. అంటే 11,800 కలెక్ట్ చేయాలి. మేము చేస్తుంది ఏంటి? 10,000 కలెక్ట్ చేసి దాంట్లో 1,800 rupees మా పాకెట్లో కట్టేసుకొని బ్యాలెన్స్ 8,200 మాత్రమే మా దగ్గర ఉంచుకుంటున్నాం. ఇది మేము చేస్తున్న అడ్జస్ట్మెంట్ అండి. ఇది మేము బేర్ చేస్తున్నటువంటి పేమెంట్ అండి. ఇలానే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ స్టేట్స్ నుంచి మాకు అడ్మిషన్స్ ఉంటాయండి. వేరియస్ డిస్ట్రిక్ట్ నుంచి కాదు. ఇప్పుడు గుంటూరు తీసుకుంటే కనుక సెంట్రల్ ఆఫీస్లో అట్లీస్ట్ ఒక 10 different స్టేట్స్ నుంచి మాకు అడ్మిషన్స్ ఉంటాయి. ఈ కరోనా టైంలో ఇంకో స్టేట్కి పంపించి మరి చదివించిన అవసరమా అని చెప్పి అడ్మిషన్స్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చాయి, బాగా తగ్గినాయండి. అలానే పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ కూడా బాగాలేదు. హాస్టల్లో చదివించే వాళ్ళు కూడా అమ్మా ఈ సంవత్సరం లోకల్గా ఏదో కాలేజ్లో డే స్కాలర్గా జాయిన్ అయిపో అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ని పేరెంట్స్ లోకల్గా ఏదైనా చిన్న కాలేజ్లో జాయిన్ చేసేస్తున్నారు. బడ్జెట్ లేక, అమౌంట్ లేక అలా కొన్ని అడ్మిషన్స్ తగ్గుతున్నాయి. సో 10,000 రావాల్సిన ఫీజు 5,000 కడతాం సార్, మళ్ళీ 5,000 ఇంకో 1 month ఆగి కడతాం అని కట్టే పేరెంట్స్ ఉన్నారు. అలా కొన్ని కలెక్షన్స్ తగ్గుతున్నాయి. సో ఫ్రెష్ అడ్మిషన్స్ మీద ఇంపాక్ట్ ఉంది. కొన్ని కోర్సెస్ ఏమో కొత్త బ్యాచెస్ ఫామ్ అవ్వాలా బికాస్ ఆఫ్ ద డిలే ఇన్ కండక్టింగ్ ద ఎగ్జామినేషన్స్. అలానే సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ అంటే జనరల్గా మేలో జరిగింది. ఈసారి జూన్ అన్నారు, ఇప్పుడు జూలై అన్నారు. మేలో ఎగ్జామ్ జరుగుతాయండి. మే ఎండింగ్ కల్లా సిఏ ఇంటర్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేది. అప్రాక్సిమేట్లీ 1,000 న్యూ అడ్మిషన్స్ వస్తాయండి. 1,000 న్యూ అడ్మిషన్స్ ఇంటూ ఒక 10,000 rupees కట్టినా కూడా ఎంత అమౌంట్ వచ్చిందో ఆలోచించండి. బట్ మేలో ఎగ్జామ్ జూన్లో జరగట్లా, జూలై అంటున్నారు. అది జరిగిద్దో లేదో ఇప్పటికీ నాకు కొంత డైలమా అయితే ఉందండి. ఒక 10-15% డైలమా అయితే ఉంది. ఒక 1,000 కొత్త అడ్మిషన్స్ వచ్చేయండి సిఏ ఇంటర్ ఇంటూ 10,000 rupees ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేవాళ్ళు. ఆ అమౌంట్ పోయింది, ఆ అమౌంట్ రాలేదు. క్లాసెస్ నడుస్తున్నాయి కదా, మీకేంటి, ఎందుకు మీ కలెక్షన్స్ తగ్గునాయి అని అడిగితే చెప్తున్నా ఎగ్జాంపుల్. సిమిలర్లీ లాస్ట్ ఇయర్ May 2020లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్, సిఏ ఇంటర్ ఎగ్జామ్, సిఏ ఫైనల్ ఎగ్జామ్ 3 కండక్ట్ చేయాలి. ఆల్ ది ఎగ్జామ్స్ హావ్ బీన్ క్యాన్సిల్డ్. సిమిలర్లీ సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్, ఆల్ ది ఎగ్జామ్స్, సమ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ హావ్ బీన్ పోస్ట్పోన్డ్ అండ్ సమ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ హావ్ బీన్ క్యాన్సిల్డ్. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ May 2020లో క్యాన్సిల్ చేశారండి. నవంబర్లో మెర్జ్ చేశారు. దానివల్ల ఏమైంది, ఒక బ్యాచ్ ప్రమోట్ అయ్యేది ఆగిపోయింది. లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ సిఏ ఫౌండేషన్ ఎగ్జాంపుల్ 2,000 స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. అప్రాక్సిమేట్లీ ఒక 2,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసాం మాస్టర్ మైండ్స్ నుంచి. సిఏ ఫౌండేషన్ ఈవెన్ ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటారండి, నేను ఇంకా ఎగ్జాంపుల్ అని చెప్పాను అంతే. మోర్ దెన్ దట్ ఈ 2,000 స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మేలో ఎగ్జామ్ జరుగుంటే అట్లీస్ట్ మేకో జూన్కో సిఏ ఇంటర్లో కనీసం సగం మందికైనా ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంది.
లేదు కనీసం 60-70% అన్న ప్రమోట్ అయ్యేవాళ్ళు కదా. 70% అంటే ఎంత, అట్లీస్ట్ 1400 స్టూడెంట్స్ సీఏ ఇంటర్కి ప్రమోట్ అయ్యేవాళ్ళు. కానీ అసలు ఎగ్జామే జరగలేదండి. ఒక్కొక్క స్టూడెంట్ నుంచి సీఏ ఇంటర్ ఫీజు అంటే అప్రాక్సిమేట్లీ ప్రీ కరోనా టైంలో 73,000 కలెక్ట్ చేసామండి. కరోనా టైంలో 60,000 కలెక్ట్ చేసాం. సో ఆటోమేటిక్గా 1400 స్టూడెంట్స్ ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది అవుట్ ఆఫ్ 2000. అంటే ఓ 70% అనుకోండి. 1400 స్టూడెంట్స్ ఇంటూ 60,000 రూపీస్ పర్ స్టూడెంట్. అదంతా పోయినట్టే కదండి. చిన్న అమౌంటా? అసలు ఎగ్జామే జరగల. ఇప్పుడు స్కూల్లో ఏం చేశారు, ఆల్ పాస్ అన్నారు. 7th వాళ్ళు 8th ప్రమోట్ అయిపోయారు ఆటోమేటిక్గా. 8th వాళ్ళు 9th ప్రమోట్ అయిపోయారు. బట్ సిఏ ఇస్ ప్రొఫెషనల్ కోర్స్, ఇక్కడ ఆల్ పాస్ అనలేదండి. అలానే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేదు. ద ఎగ్జామ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. లాస్ట్ ఇయర్ చెప్తున్నాను నేను. అలానే సిఏ ఎంటర్ ఎగ్జామ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాను అనుమానంతో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయ్యి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, పాస్ అయ్యి ప్రమోట్ అయ్యి నెక్స్ట్ కోర్స్కి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అసలు ఎగ్జామే జరగకపోతే కొత్త అడ్మిషన్స్ ఎలా వస్తాయండి? ఇది జరిగిందండి. లాస్ట్ ఇయర్ అంతా ఇది జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాంటి ఒక అన్సర్టనిటీ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇబ్బందులు వస్తున్నాయి. జస్ట్ మీ నోటీస్లో పెట్టకపోతే, ఇప్పుడు మీ బిజినెస్లో కొన్ని కష్టాలు ఉంటాయండి. ఆ బిజినెస్ నాలెడ్జ్ ఉన్నోడికే తెలుస్తుంది ఆ కష్టాలు ఏంటో. అలానే మా ఆపరేషన్స్లో ఉన్న కష్టాలు, మా ఆపరేషన్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకే తెలుస్తాయండి, బయట వాళ్ళకి తెలియవు. అందుకని ఐ థాట్ ఇట్ ఈస్ వైస్ థింగ్ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఆల్ అవర్ పేరెంట్స్ అనే ఉద్దేశంతోనే ఈ ఆడియో ఫైల్ రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి పేరెంట్కి ధన్యవాదాలండి. హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.